నేను ఎక్కడో ఆపేశాను. సృష్టికర్త ఎవరు, సృష్టి ఎలా జరిగింది, మీరు అవగాహన చేయండి గురువు గారు. అడిగే ముందు స్వామీజీ, భగవాన్ రమణులు నేనెవడు అనే ప్రశ్నను దాని గురించి అవగాహన చేయండి. ఇంత ముంపు వీరు కూడా తెలంగాణ నుంచి వచ్చారు. వీరు కూడా 8 సంవత్సరాల నుంచి 11 రోజులు కనీసం ఈ సందర్భంగా ఉంటారు. కృతిక నక్షత్రం దీప అనుకోకుండా ఇవాళ వచ్చి ఇదే ప్రశ్న అడిగారు. మీరు అడిగారు. ప్రతివాడు ప్రశ్న అడిగేవాడు తానే కదా. నేను, మీరు, వారు, వీరు. ఏం చెప్తాను? నేను, మీరు, వారు, వీరు. ఆమె, అతడు. మనందరం ఎవరికి వారే నేను ఉన్నాను అని ఒక తలంపుతో ఉన్నామా లేదా? ఆ తలంపే భావమని, ఆలోచనని, సంకల్పమని, చింతనని, నేను నాదని అనేక రకాలుగా పిలువబడుతుంది. అంటే నేను ఉన్నానన్న ఒక తలంపుతో, నేను ఉన్నానన్న ఒక భావంతో, నేనున్నానన్న ఒక సంకల్పంతో, నేనున్నాన్న ఆలోచనతో నేను ఉన్నది ప్రత్యక్షానుభవం, నిర్వివాదాంశం. అంటే నేనున్నాన్ని ప్రత్యక్షానుభవానికి తర్కాలు, కుతర్కాలు, వాదోపవాదాలు, చర్చలు, శాస్త్రాలు చెప్పడం, వినటం అప్రసక్తం. ప్రతి ప్రాణికోటి వాటి భాషలో నేనున్నానని తను తాను మనకి గుర్తు చేస్తాయి. ఇంటి యజమాని రాగానే కుక్క వెనక్కి తోకాడిస్తుంది. ఇంకెవరో కొత్తవారు రాగానే ఇలా చూస్తుంది. అంటే నేను నన్ను జాగ్రత్త అని. అలాగే ఇక్కడ జాగ్రత్త యజమాన నేనున్నానని ఒక తలంపు, ఒక భావం ఉంది. ఈ తలంపు ఎవరికి వచ్చింది? నేనుకి. నేనుంటే తలంపు ఉంది, నేనుంటే భావం ఉంది, నేనుంటే సంకల్పం ఉంది, నేనుంటే ఆలోచన ఉంది, నేనుంటే మరణం ఉంది, స్మరించడం ఉంది, గుణముగా ఉంది, వినటం అన్నీ ఉన్నాయి. అయితే నేను ఎలా ఉంది? తలంపుతోనే రామ భగవాన్ చెప్పారు మన గురుదేవుడు. దాని విచారణ ఏమన్నా? ఏ విధంగా? నేను తలంపు మొత్తం తలంపే. అంటే నేనున్న ఒక తలంపుతో అనేక తలంపులన్నీ వచ్చిపోతున్నాయి. సమిష్టి తలంపు అని మనకి అనుభవంలో ఉన్నదాన్నే వారు బోధించారు. మరి విచారణ ఏంటి? మళ్ళీ దానికి ఏం చెప్పారు? నేనున్నానే తలంపు గాఢ నిద్రపోయినప్పుడు మెలకు రాగానే సుఖానుభూతిని వారు గుర్తించారు. ఓ సందర్భంలో అనే మనం అనే భయం వచ్చినప్పుడు గుర్తించారు. ఏ విధంగా? అనుకోకుండా ఒక సందర్భంలో ఈ రమణ భగవాన్కి మృత్యు గురించి భయం ఉంటుంది. మృత్యు అంటే ఏమిటి అని పరిశీలించడానికి తాత్కాలికంగా ప్రాణవాయువుని ఆపి కట్టారు. అంటే దాన్ని ఇలా అనొచ్చుగా, కళ్ళు మూసుకుని ప్రాణవాయువుని ఆపి శరీరాన్ని కట్టలాగా బీచినప్పుడు నేననే తలంపు ప్రయత్నం చేసిందిగా. ఎందుకు? తలంపు భయం వేసింది, చనిపోతాను. చావంటే ఏమిటి? కట్టే కదలదుగా. అలాగే గట్టిగా పిడికి పీల్చి నరాలు ఏముక దానికి ఆపచ్చుగా కట్టేలాగా. ఆ తర్వాత ప్రాణవాయువుని ఆపేశాడు. ఇప్పుడు ప్రాణవాయువు ఎప్పుడైతే ఆపేశాడో నిశ్చలంగా నేనున్న తలంపుని మీరే గుర్తించారు కదా. ఈ తలంపు సమిష్టి తలంపు అన్నారు. అంటే ఒక తలంపుకి అనేక కోట్ల ఆలోచనలు, ఒక భావానికి అనేక కోట్ల భావాలు, ఒక ఆలోచన అనేక ఆలోచన, ఈ విధంగా మొత్తం తలంపైంది. ఈ తలంపు తనకు తానే గాఢ నిద్ర వచ్చింది. నిద్రపోయి మేల్కోగానే సుఖానుభూతిని గుర్తించింది. నా స్వరూపం సుఖము అని గ్రహించేశాను. అయితే సుఖము అయితే నాకు ఎందుకు ఉండట్లేదు? ఈ తలంపుకి అహంకారాన్ని పెరుగుతారు. అదే ఈ అహంకారం నిజం.
నేను తలంపు ప్రథమ తలంపు అనేక ఆలోచనలతో ఉన్నాయి. ఈ తలంపు నిద్రలో మారిపోతే అన్ని ఆలోచనలు కామైపోతాయి, ఉండవు. మళ్ళీ మేలుకుంటే నేను తలంపు సుఖానుభూతిని వచ్చినప్పటికీ అనేక ఆలోచనలు వచ్చేసి దేహ సంబంధమైన ఆలోచనలు, ఈ జగత్తు, ఈ సృష్టికి, పంచభూతాత్మకమైన సృష్టికి ప్రకృతికి సంబంధించిన ఆలోచనలు అనేక విధాలుగా ఉన్నాయి. ఆ తలంపు మూల స్థానాన్ని వెతికి కనిపెట్టి ఆ చోటను గమనించు అన్నాడు. తలంపు మూల స్థానం అంటే తలంపు తను తానే నిద్రపోయి వస్తుంది కాబట్టి ప్రయత్నం అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు నేను చెప్తే తలంపు నిద్రపోతుంది, ఆటోమేటిక్గా సహజంగా నిద్రపోయి వస్తుంది. తలంపు భావం నేనేవాడు నిద్రపోతాడుగా, సహజంగా నిద్రపోయి వస్తాడా, సాధన చేయాలా? ఆ సహజంగా తలంపును గమనించు ఎరుకతో. తలంపు పుట్టిన స్థానం ఏంటంటే హృదయం అని, ఆత్మని, కేంద్రం అని 3 వాక్యాలు చెప్పారు. అది పక్కన పెట్టిద్దాం. మధ్యలో వచ్చిన పదాలే కాదు. నేను తలంపు తాత హృదయం అనే పదం వచ్చింది, అది పుట్టిన స్థానంగా. కేంద్రం అన్నాడు, ఆత్మ అన్నాడు. అంటే తలంపు మాత్రం స్పష్టంగా అనుభవంలో ఉంది. హృదయం అంటే ఎక్కడని అక్కడని వీళ్ళు వాళ్ళు అడగటం వాళ్ళు చెప్పడం అదంతా పక్కన పెట్టిద్దాం. ఆ తలంపుని మెత్త సాత్విక ఆహారంతో, అంటే ఆహారం నిర్దైవతంగా మెత్తంగా సాత్వికమైంది తీసుకుంటూ నువ్వు మూలాన్ని వెతుకు, అంటే ఎగుతో గమనించని అర్థం. ఉన్నాగానే జరకలాగా నిద్ర అవుతుందా, అది నిద్ర అయినా అలాగే ఉంటే మెల్లగా ఉంటుంది. ఇది మనకు ఉపదేశంగా ఇచ్చారు. ఇక్కడేంటి, భయం వేసినప్పుడు శరీరం దగ్గర చనిపోయేది కట్టెలాగా విడిచాను, ప్రాణవాయుని బంధించాను అన్న తలంపు ఉందిగా, అది నిజం తలంపు, అహంకారం. ఈ తలంపు ఉండగానే ఎరుక స్ఫురణ ఉందా లేదా, ఆ స్ఫురణ నీవు అన్నారు. ఈ తలంపుతో ఎరుక స్ఫురణ, అదే ఎరుక, అదే ఆత్మవిషయం. కానీ తలంపు ఎలా ఉంది, ఇదం, నేను దేహాన్ని, నేను నిద్రాకాల మెలుకుని, నేను పంచభూతాలతో ఉన్నాను, దేహించే పదార్థాలతో, జ్ఞాన కర్మించే పదార్థంతో, నిద్రాకాల మెలుకులు, మరణమైన నిద్రాకాల మెలుకులు, ఈ 3 చక్రాల్లోనే తిరుగుతుంది. ఈ 3 చక్రాలు ఈ నేనుతో వచ్చి నేనుతో తలంపుతో పోట్లే కదా, ఇవన్నీ అసత్యము, ఇది కాదు. అలాగని చెప్పి నేను నిద్ర కాదు, నేను కళ కాదు, నేను మెరుగు కాదు, నేను కర్మేంద్రియం కాదు, జ్ఞానం కాదని పనికి మాలిన చెత్తని ఇది కాదు కాదని చెప్పి అనుకోవద్దు, వ్యర్థం. ఆ తలంపుని అంటిపెట్టుకుండు, అంటిపెట్టుకొని నేను ఎరుగుతూ ఉండేప్పటికీ ఆటోమేటిక్గా ఆత్మ అనుగ్రహిస్తుంది. అంటే గుంజుతుంది. గుంజుతూ అంటే ఏంటి, మ్యాటర్ దగ్గర ఎన్నుకొమ్ముకుంటే గుంజినట్టుగా అలాగా అది నిద్ర అనుకోండి, నిద్ర కాదు. అప్పుడు ఎరుక స్ఫురణ ఉంటుంది. ఆ స్ఫురణ ఆత్మాన్ని కనిపెట్టేశాడు. ఆ దృష్టిలో ఆయన ఏదో అలా వెళ్ళారు, మనకు జాబ్ వచ్చారు. ఇప్పుడు ఏమిటి, నేను నా తలంపు ఉంది కదా, కానీ ఆ తలంపు చేసే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆ అనుభవం, ఆత్మానుభవం, సాక్షాత్కారం అనుభవంలోకి రాలేదుగా. ఇది ఇలా పక్కన పెట్టే. ఇప్పుడు స్వామి నిర్గుణ చైతన్య స్వయం అవగాహనని బోధ సూచనతో అవగాహన చేస్తాను. స్వయం అవగాహన అంటే, స్వయం అంటే నీకు నీవే ఉండి మాట్లాడుతున్నావా, ఎవరైతే చెప్తే మాట్లాడావా, నేనున్నాను అని స్వయంగా అనుకుంటున్నావా, ఎవరైనా చెప్పాలా, అది అవసరం లేదు. స్వయంగా నువ్వు ఉన్నావు, స్వయంగా నిద్రానుభవం ఉంది, స్వయంగా నువ్వు ఉన్నావు, స్వయంగా కళానుభవం నీకే ఉంది, స్వయంగా నీవే ఉన్నావు. ఈ మెలుకు జాగ్రత్త అవస్థ, దశలు అనుకో, అవస్థ అనుకో, ఈ 3 అవస్థలు నీవే అనుభవిస్తున్నావు. నీ అవస్థలు నువ్వు సంపూర్ణంగా అనుభవిస్తున్నావు కదా. సరే, నేను నిద్రను, నా నిద్రలో ఉన్న జ్ఞానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, నేనే అనుభవిస్తున్నాను, నా నిద్ర నేను అనుభవిస్తున్నాను అంటే ఇక్కడ అహంకారం ఉంటారా, అవసరం లేదుగా. నా కళలు నేనే అన్ని రూపాలు ధరించి సర్వంగా కళ అనేక కళగా చదువు పుట్టుక అన్నీ కూడా నాకు నేనే
సూక్ష్మ శరీరంతో అనుభవిస్తున్నాను. దీనివల్ల లోకానికి నష్టం లేదుగా. ఇది అహంకారం కనుక ఆ విధంగానే నా దేహాన్ని నా దేహాన్ని అనుభవిస్తున్నాను అంటాం కూడా అహంకారం కాదుగా. పుట్టుతున్న పశువు పుట్టగానే కొంచెం వయసు రాగానే ఆట వస్తువులు ఇద్దరు పుడితే ఈ ఆట వస్తువు నాది, అమ్మ నాకు తమ్ముడు చూస్తాను నేను ఇవ్వను అంటాడు. అమ్మ ఇది నా చోటు, నా దిండు నాదే, నీది కాదు. ఆ విధంగా నాది నీది అంటారు. అతను అహంకారం తీసుకువేశారా? సహజమా చెప్పు. పిల్లలు నాది నీవు అనుకుంటే సహజమా కాదా? సహజమే. అప్పుడు నా ఇల్లు నేను ఇల్లు అంటాడు ఎవరైనా? నా తోటలు నేను తోట అంటాడా? నా భార్య నేను భార్యని అంటాడా? అంటే కన్నుతో గమనించిన ఈ సృష్టి నాది అంటాడు తప్ప నేను అనడు. కట్టుదాన్ని కట్టే. కానీ ఇక్కడ నేను దేహాన్ని, నేను పదార్థాన్ని, నేను జ్ఞానం కనుక నన్ను నేనే అనుభవిస్తాను. నేను నాకు అనొచ్చుగా. నా నిద్ర నీ అనుభవం అవుతుంది, నా కవులు నీ అనుభవం అవుతుంది, నా మెడుకు నీ అనుభవం అవుతుంది. కానీ వ్యవహార జ్ఞానంలో మాత్రము కూడి ఎడంగా మాట్లాడాలి. ఇప్పుడు వ్యవహార జ్ఞానం పక్కన పెట్టేద్దాం. ఈ నేనున్న తలంపు ఎరుక లక్షణం లేకుండా ఉందా? ఎరుక అంటే కళ్ళు మూసుకో ఒక్క సెకండ్. కాన్షియస్ ఎరుక, సహజ జ్ఞానం, సహజ జ్ఞాపకం, సహజ గమనిక, సహజంగా శబ్దంతో అనుకుంటాం. సహజమా కదా? ఎరుక లేకుండా, స్పృహ లేకుండా ఎవరైనా ఉంటారా? ఎరుక స్పృహ లేకుండా, సహజ జ్ఞానం లేకుండా, సహజ తెలివి లేకుండా, సహజ భావం లేకుండా, సహజ శబ్దం లేకుండా ఏ పని చేస్తారా? నేనన్న పదమే అసంభవం. అప్పుడు ఎరుక లక్షణం మీకు మొదలు నుంచి ఉందా, కొత్తగా వచ్చిందా? ఆకలి కలగగానే అనుభూతి అమ్మ ఆకలి అన్నా, బాధ అనుభూతి కలగగానే అమ్మ బాధ, కడుపు నొప్పి అన్నా. అంటే అనుభవం ఉంటుందా, నామం రూపం ఉంటుందా? ఒకసారి అలా కలిగి అనుభవంతో ఉన్నది ఎరుక, ఉనికి అనుభవంతో ఎరుక ఉండుట. ఎరుకతో స్వయంగా తెలుస్తుంది కదా. అంటే నీ జ్ఞానంతో జ్ఞానాన్ని స్వయం జ్ఞానంతో, అంటే నీ తెలుగుతున్న తెలుగుని తెలుసుకోవడానికి ఉన్న తెలుగు కావాలా, కొత్త తెలుగు కావాలా? నీ దేహాన్ని గమనించడానికి తెలుసుకోవడానికి ఉన్నది అంటారా, వేరేది కావాలా? పంచభూతాలతో నీ దేహం ఉన్నదని తెలుసుకోవడానికి ముందే నువ్వు ఉన్న జ్ఞానం ఉండాలిగా. ఇప్పుడు కలిపి ఒక్క నిమిషం. ఉన్న తెలివితో తెలివిని గుర్తించి గమనించి అనుభూతిగా ఉండొచ్చుగా. గమనించేవాడిగా సాక్షిగా నువ్వే ఉన్నావు, స్వయం గమనిస్తా. దేహాన్ని గమనించడానికి ఉంటే స్వయం గమనికతో సాక్షిగా జ్ఞానంతో స్వయం జ్ఞానంతో నువ్వు ఉన్నావు లేదా అనుభూతి. అలాగే ముందు నేనేమంటున్నా ఇవ్వలేదు. అంటే ఈ మాట్లాడే తెలివే నేనున్నాను ఆలోచనగా అనుకుంటున్నావు కాదు. నేనున్నాన్న తలంపే, నేనున్నాన్న భావనే ఈ మాట్లాడేవాడుగా ఉన్న, అనుకునేవాడుగా ఉన్న నీవు ఎరుక లక్ష్యంతో సహజంగా అనుభూతి ఉంది అని గుర్తించచ్చుగా. అంటే ఎరుకతో ఎరుకను గుర్తించి అనుభూతిగా ఉంది. ఇప్పుడు నీకు టెన్షన్ ఉందా? లేదు. ఇప్పుడు నో టెన్షన్, నో ఇరిటేషన్, నో ప్రెషర్. శబ్దాలు వినబడుతున్నాయి, ఇబ్బంది లేదు. గోపుకుంటావు, అన్ని పనులు చేసుకుంటూ కూడా ఎరుక లక్షణంతోనే చేస్తున్నావుగా. అంటే ఎరుక లక్షణం స్వతహాగా ఉంది నీకు సహజంగా. ఆ లక్ష్యాన్ని గుర్తించి అలాగే ఉంటే ఇప్పుడు టెన్షన్ లేదుగా, ఇరిటేషన్ లేదుగా, అన్ని పనులు చేసుకుంటూ కూడా గమనించచ్చుగా. ఇలా ఉంటే హాయి ఉన్నదా లేదా విశ్రాంతిగా? హాయి ఉన్నది. హాయి అంటే ఆనందం. ప్రతి మనిషి నేనున్నాను అని ఎవరికి వారు అనుకునే వాడికి హాయి కావాలి. అది వస్తుతో వచ్చిన హాయి వచ్చిపోతుంది, నిద్రతో వచ్చిన హాయి వచ్చిపోతుంది, కళ్ళతో వచ్చిన సుఖ దుఃఖాలు వచ్చిపోతున్నాయి. మెరుగు వచ్చినటువంటి దేహం దేంతో ఉన్నటువంటి తల్లి, తండ్రి, గురువు, అతిథులు, ఈ సంసారంతో హాయి ఉంటుంది, దాని దగ్గరగా దుఃఖం ఉంటుంది. అంటే ఇవన్నీ సుఖ దుఃఖాలతో వచ్చిపోయే విధంగా కళలతో సహా నిద్రతో అజ్ఞానంతో సహా వచ్చిపోతున్నాయి. కానీ ఎరుకును గుర్తించిన అనుభూతితో హాయి ఉన్నది, ఉనికితో
హాయి ఎలా ఉంది? ఉనికి, సత్యంగా ఉంది, వాస్తవంగా అదే. ఆ సత్తుగా ఉన్న హాయి ఎలా ఉంది? అనుభవంతో, చైతన్యంతో ఉంది. ఆ అనుభవం ఎలా ఉంది? సహజ ఆనందంతో మౌనంగా ఉంది కదా, పరిపూర్ణ స్వరూపంగా తృప్తిగా ఉంది కదా, స్వేచ్ఛతో ఉంది కదా. అంటే పరిపూర్ణ మౌనంగా సత్యాన స్వరూపంగా నీవు ఉన్నావుని నీకే ఎరుగుతో గుర్తించి గమనించి అలా ఉండొచ్చుగా. ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చుగా. ఇప్పుడు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా ఉంది, శరీరం పుట్టంతో ఎక్కడున్నాను, శరీరం చనిపోయిన తర్వాత ఇప్పుడు ఊరు చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ప్రశ్న అవసరమా? ఏం బాబు, అవసరం లేదుగా. అప్పుడు నేనెవరిని గమనించే లక్ష్యంతో స్వయం గమనిక, జ్ఞాన లక్ష్యంతో స్వయం జ్ఞానంగా, గుర్తించే లక్ష్యంతో స్వయం జ్ఞాపకంగా, తెలుగుతో స్వయం తెలుగుతో, స్వయం శబ్దంతో, స్వయం భావంతో నేను ఉన్నాను అని గమనించినంతనే, గుర్తించినంతనే స్వతహాగా స్వతసిద్ధంగా ఉన్న అనుభూతిగా ఉన్న ఉనికే హాయిగా మౌనంగా పరిపూర్ణంగా ఉందని స్వనంలో ఉందాన్ని ఉన్నట్టుగా గుర్తించి అన్ని పనులు చేసుకోవచ్చుగా. ఇదే నీ చెప్పబోతా. నీకు నువ్వు స్వయంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, స్వయంగా ఇంతగా నుంచి వచ్చిపోతున్నావు అన్నావు. కానీ అక్కడ సమాధానం లేదంటే ఆయనకు చేయట్లేదుగా. ఆ ప్రయత్నం చేయగలుగుతారు అందరూ. పక్కదాన్ని చేశారు. ఒకడే ఒళ్ళు అంటారు, ఒకడు ఆత్మ అంటారు, ఇది అంటారు, అది అంటారు. తప్పు రేటు వద్దు కదా, అనుభవం కావాలి. ఇప్పుడు ఇలా కూర్చున్నావు, ఇలా కూర్చోటం సహజ ఉంటావు. కాను కూర్చున్నావా, నుంచోవటం, కూర్చోవటం, జరగడం, గడిపేయడం, పరిగెత్తడం, దేహ గమనికలు సహజంగా అవుతున్నాయి. నీ ప్రయత్నమా? ఊపిరి తీయటం నీ ప్రయత్నమా? సహజమా? అది వినటం సహజం, ఇండియాతో గ్రహించడం సహజం. మరి నిద్రపోవటానికి ప్రాక్టీస్ చేయాలా? సహజంగా నిద్ర వచ్చిపోతుందా? కళలు సహజంగా వచ్చిపోతున్నాయి కదా. మీరు అన్నీ సహజంగా ఉన్నప్పుడు నీ సుస్వరూపమైన సత్యశాంత పరిపూర్ణ మౌన స్వరూపం కూడా సహజంగా ఉండాలి కదా. అని మాట్లాడేవాడికి తెలియాలి కదా, తెలివి ఉంది కదా. ఉన్న తెలుగుతో తెలుగుని సరిగ్గా ఓట్లు గమనించవద్దు. మౌనంతో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఈ దేహాన్ని దేహంగా వాడుకుంటున్నావా, ఏ విధంగా వాడుకుంటున్నావు రోజు, ఇది ఓకే. నీవు నీ దేహాన్ని దేహ దృష్టితో వాడుకుంటున్నావా, దేని దృష్టిలో వాడుకుంటున్నావు? కాదు, ఇది క్షేత్రం అన్నారు కదా. కాశీ క్షేత్రం వెళ్ళేవాడు ఈ దేవ క్షేత్రం కాకుండా, దేవులో విశేషులు లేకుండా, దేవులో పరమాత్మ లేకుండా వీళ్ళు లేదుగా. నీలో పరమాత్మ ఉన్నాడా లేదా? ఆ బ్రహ్మ పదార్థం ఉందా లేదా? ఆత్మ అన్నీ ఉన్న నీకు ఇది క్షేత్రం కదా, అలా వాడుకోవటం. ఈ దేహాన్ని కేవలం సంసారం చేయడానికి ధర్మ అర్థ కామ మోక్షాల గురించి వాడుకోవటం లేదు అందరూ. ధర్మము అంటే ఏంటి? ధర్మి. ఈ ధర్మం ఏంటి? అర్థం, అన్నప్రసాదం, డబ్బు కష్టం. ధనం మూలం నిజం జగత్ అన్నారు, అది కాదు. ధనం అంటే అన్నప్రసాదం, వస్త్రప్రసాదం, ఉంటాను గోడు. ఈ మూడు కనీస మానవుడికి ప్రతి ప్రాణికోటికి అవసరం కదా. దీని గురించి వస్తున్నాడు. నీ బతుకు గురించి నీ శరీరాన్ని పోషిస్తున్నావా, ఇతరుల గురించి పోషిస్తున్నావా? తన్నమాలు ధర్మాలు లేదు, స్వార్థం అలా కాదు. స్వ అంటే నేను, నాకు నేనే స్వయంగా. అర్థం అంటే ఏంటి? స్వయంగా గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో నేనే ఉన్నాను ఎరుగుతావు అని ఎరుగుని గుర్తించి నా శరీరం క్షేత్రంగా ఉన్నది, దాని స్వభావం ఎరుక స్వభావం సత్యాంగ పరిపూర్ణ మౌనస్వరూపంగా ఉన్నాను గ్రహించి ఎరుగుతో గుర్తించినంత ఎరికే దృష్టి. ఆ దృష్టితో చూసినట్లయితే ఇదంతా పూర్ణం. సున్నాని డివైడ్ బై ప్లస్ మైనస్ మల్టిప్లై చేస్తే సున్నా వస్తుందా? సున్నా. ఒకటిని మల్టిప్లై చేస్తే అంకె మాత్రం. 1 నుంచి 9 అంకెలు మల్టిప్లై చేస్తే వాటి విలువ తగ్గడం వెళ్తుంది. అలాగే నేను ఉన్నాను దేహంగా, ఈ దేహం ఉంది, కళ్ళ దేహం ఉంది, నానా విలువైన దేహాలు ఇల్లు అన్నీ ఉన్నాయి. అదే సున్నాను కనుక మల్టిప్లై చేస్తే సున్నా కదా. సున్నా అంటే ఏంటి? ఎరుక. మనిషి యొక్క తలను బట్టి గుర్తిస్తావా, మొండెం బట్టి గుర్తిస్తావా? తల్లని మొండాన్ని గుర్తిస్తావా? గుర్తిస్తావు మొండాన్ని. తలను గుర్తిస్తే ఆ మొండ బలాన్ని వాదన తెలుస్తుంది, అంతేనా? ఇక్కడ తల అంటే ఏంటి? ఎరుక. ఇలా ఉన్నారు, కళ్ళు మూస్తున్నారు. స్వ ఉంది, స్వ లేకపోతే అంటే స్వ ఉన్నది, స్వ అనుభవంతో స్వతో స్వని గుర్తిస్తే మౌనం సహజంగా అలా ఊరకుండా మనం పని చేసుకోవచ్చు.
అర్థం సరిపోయింది. ఇప్పుడు ఈయనకి చెప్పబోదే చెప్తా ఒక టైప్గా. కంతి లేస్తుంది కదా, కంతి ఒక ట్యూబ్ అలాగే రావద్దు వస్తుంది కొంతమందికి. ప్రమాదం ఉండదు, అది క్యాన్సర్ కాదు, వాడికి బరువు కాదు. కొంతమంది ట్యాంక్ అంత అవుతాయి, ఇక్కడ అవుతాయి, ఇక్కడ అవుతాయి, ఇక్కడ వస్తాయి, వాటి గట్టిగా ఉంటాయి. అది క్యాన్సర్ అవ్వదు, పెరిగి అలా ఉంటుంది. వాడు అలవాటు మీద చూసే వాళ్ళకి బరువుగా ఉంది, ఆ బరువు ఎలా మోస్తాం అనుకోం కదా. ఆ కంటి మీద ఒక చిన్న 10 గ్రాముల వస్తువు పెడితే బరువుగా కదా అతనికి. కంటి ఎక్కడి నుంచి వచ్చింది? శరీరంలోంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా? శరీరంలోంచి అన్నప్పుడు కంటి ఎలా ఉంది? అనురూపంగా ఉందిగా. అది క్యాన్సర్ అవ్వచ్చు, మామూలు కంటి అవ్వచ్చు, ఈ గంటలు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇవన్నీ శరీరంలో నుంచి వచ్చింది. అలాగే నేను ఎరుక. ఎరుకలు ఉండబట్టి ఇదంతా సృష్టి వచ్చిందా, ఎరుక లేకుండా వచ్చిందా? అంటే ఎరుకంటే విత్తనం, నేనున్నానేటువంటి కదిలిక, నేనున్నానే సూక్ష్మమైన కణము. ఆ కణము ఎరుకనంటే ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ మిల్కీ వేస్ట్ అండపిండ బ్రహ్మాండం అంటే నువ్వు చూసిన పత్రికాత్మ శరీరంతో ఈ యొక్క భూదేవి, ఈ సృష్టికర్త మొత్తం ఎరుకనంగా ఉన్నాయి అని గ్రహించి ఎరుకతో ఎరుకను గుర్తించినంతనే లోపల బయట లేదు. ఇప్పుడు నేను ఎక్కడుంది శరీరంలో చెప్పి లోపల బయట లేదు, బయట లేదు. ఎలాగా? లోపల ఉంటే నిద్రపోయినప్పుడు నేను మాయమైపోయింది, శరీరం మాయమవుతుందా? శరీరం అందరికీ అవపడుతుందిగా, చచ్చిపోవడం అనుకుంటే బతికే ఉన్నాడు, కోమాలైనప్పుడు వచ్చేస్తాడు కాబట్టి. అప్పుడు నేను అనే కదిలికుంది విషయాల ఎరుక. ఆ ఎరుకలోనే ఈ నేను లోపల బయట ఎరుకలోనే ఉంది. ఆకాశంలో అణువులు పుట్టి పెరిగి లేస్తున్నాయా? ఆకాశం ముక్కలు చేస్తావా? ఆకాశంలోనే అణువులు ఆకాశంలో పుట్టి ఆకాశం పెరిగి ఆకాశంలో ఉన్నాయి. అదే పరిణామం చెప్తుంది. మరి ఆకాశం ఎక్కడుంది? ఆకాశంలో ఎక్కడుంది? పైకెందుకు? కళ్ళు మూసుకో ఒక్కసారి. శూన్యంగా మొత్తం బయలు ఉందా లేదా? ఖాళీ బయలు, బట్ట బయలు, ప్లేసు, గగనము, నిరామణ, ఆవణ అనే పేరుతో చెప్తుంది శూన్యమని. ఆ శూన్యంలో నువ్వు ఉన్నప్పుడు శూన్యం కాదుగా. అప్పుడు ఎరుకతో శూన్యమునందే ఈ అణువులు ఉన్నాయి. ఈ శూన్యం కూడా ఎరుకలోనే ఉందిగా. దాని ఏమన్నారు వాళ్ళు? భూతాకాశం ఉన్నారు. భూతములు అంటే ప్రాణులు. ఈ సమస్త ప్రాణులు కళ్ళు మూసిన వచ్చేటువంటి మామూలు అన్ని కలిపేసాయి. ఈ యొక్క గెలాక్సీలు తెలుసా, పాల్గొంటున్నారు, మిల్క్ వేసి అండపిండ బ్రహ్మాండాలు మొత్తం శూన్యం. శూన్యం అనకూడదు. ఎరుకతో ఈ యొక్క అవకాశం ఉండి తల పదార్థ పరిణామం పొందింది. ఈ మొత్తం ఎక్కడుంది? ఎరుకలు. అప్పుడు ఇలాగే కూర్చుని ఎరుకనందు ఎదికే తనకు తానే కదికతో డిస్టర్బ్ అయ్యి ఒక లీలగా విలాసంగా చోతదారి పాత్రగా తనకు తానే విభూతి అంటే ఆ భగవంతుడే తనకు తానే విలాసంగా ఉన్నాడు. సృష్టి చేసి తనేంటే తాను మాత్రం ఉన్నాడు, అస్తిత్వంతో ఉనికితో ఆత్మ. దాన్ని గ్రహించి రాసేసిందా? విత్తనంలోంచి చెట్లు వచ్చిందా? చెట్లను విత్తనం వచ్చిందా? విత్తనం లేకుండా చెట్లు ఎలా వస్తున్నాయా? విత్తనాన్ని కోస్తే చిత్రాకారం కనబడుతుందా? చెట్టును కోస్తే విత్తనం కనబడుతుందా? ఈ విత్తనం చెట్టు దేనిలో ఉంది? భూమిలో. అయితే భూమి చెట్టుగా ఉందా విత్తనంగా ఉంటే రెండుగా లేదు. ఆ భూమి అంటే కాన్షియస్. విత్తనం అంటే ఏంటి? నేను నన్ను అనుకునేది నేను. ఆ నేను ఉంటుందిగా పంచతల దేహం ఇదంతా. ఈ మొత్తం ఎక్కడుంది? భూమి. భూమి అంటే ఏంటి? ఎరుక. ఎరుక నుండే పుట్టి పెరిగి లేస్తే మొత్తం నీ ఏంటుందని తెలుసుకుని సమభావంతో అన్నప్రసాదం, కట్టుకోటానికి బట్ట, ఉంటానికి కూడా యథాశక్తి అనుసారం తల్లి, తండ్రి, గురు, అతిథులని ఆనందంగా సేవిస్తూ ప్రకృతి వనరులను నాశనం చేయకుండా నీవు జీవితాన్ని కొనసాగించు. ఎప్పుడు టైం వస్తే జరుగుతుంది. గుంపులు పూజ ఇప్పుడు పూజ, ఇంక ముందు పూజ. రోజు పిల్లవాడు పెరుగుతున్నాడా? ఆయుష్ తగ్గిపోతుందా? ఎప్పుడు
ఆయుష్ తగ్గిపోతుంది. 100 సంవత్సరాలు బట్టి అయితే ఒకరోజు 1000 సంవత్సరాలు అంటే 99 అనుకోడుగా. నీ బుద్ధి ఉంది, బుద్ధి కాదు. ఈ రావటాలు పోవటాలన్నీ కూడా స్వమాయ, సుఖీయమాయ, విలాసంగా పరమాత్మ. పరమాత్మ లక్షణం అంటే సృష్టించడం, పోషించడం, లయించడం, వీర్యం, పరాక్రమము, సర్వజ్ఞత్వం. కానీ మనకన్నా గొప్పవాడు ఈ శివుడు, విష్ణువు, అమ్మవారు, దేశుడు ఉన్నాడు. వాళ్ళని అడుగు జాగ్రత్తగా మనకు వాళ్ళు సమాధించుకోవద్దు, ఇష్టంగా చేయకూడదు. కానీ ఆత్మ లక్షణాలు వేరు. సత్తు, చిత్తం, ఆనందము, నిత్యం, పరిపూర్ణ లక్షణాలతో బ్రహ్మ పదార్థం ఉంది. అప్పుడు బ్రహ్మ ఎలా ఉంది? పరిపూర్ణంగా ఆత్మగా ఉంది. ఆత్మను తాను తెచ్చుకుంటే చాలన్నారు. ఎట్లా వచ్చిందా? నువ్వు వెతుకుతున్నావు అని వెతుకు అన్నారు. అదే ఒక పద్ధతి. ఇక నాకు పద్ధతి కాదు. ఎరుకులు అంటుండే దేని వెతుగా చెప్పి. ఇప్పుడు మెల్ల ఏంటుంది? ఇక తాగుంది, ఆ పడిపోయింది, స్నానం చేస్తుంది. వెతుకుతావా? పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నా వెతుకుతావు. నీ శరీరం పోగొట్టుకుని వెతుకుతావా ఎప్పుడైనా? నీ దేహం ఉన్నదా పోగొట్టుకున్నావా? వెతకవుగా. నీ కన్ను, ముక్కు, కాలు, చేతులు, ఎత్తు, లవ్, సన్న, అణువులన్నీ ఎప్పుడు ఉన్నాయి? చచ్చేదాకా ఉన్నాయి కదా. అంటే దేహ పర్యంతం వరకు నీ శరీరాన్ని ఉన్న శరీరాన్ని వాడుకోవాలి. అలాగే అనుభవం ఉన్న ఎరుకని గుర్తించి ఓడుకుంటుంది. నీ స్వభావం సత్యాంశులకు మౌనంగా ఉంటూ ఆ చుట్టూ అందరితో కలిసి ఉండొచ్చుగా. కన్ను రెప్ప ముఖ్యమా, కన్ను ముఖ్యమా? రెండు ముఖ్యం. పెదాలు ముఖ్యమా, నోరు ముఖ్యమా? చెవి ముఖ్యమా, లోపల ఆ సౌండ్ ధ్వని జంట? నీడ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? నువ్వు నేను నీడనని వెళ్తూ మైలు ఖచ్చితంగా నీడ వచ్చింది స్నానం చేస్తాడా? పెట్టడం జరిగిన వాసన పోతుందా? శరీరానికి కనుక పెంటకి ఏం చేయాలి? కడుక్కోవాలి. ఈ పెంట అశుద్ధమా, దేంతో ఆలోకాలి అంటారు ఎవరైనా? ఆకాశానికి మైలు ఉందా, పరమాణువుకి మైలు ఉందా, శరీరానికి జాతీయ మత కుల భేదాలతో మైలు ఉందా? మనుషులకే కానీ కోటి శరీరాలకు ఉన్నాయి. కోసి చచ్చిపోతూ ఊరుకోతే దాని మైలు లేదు. అన్ని బయట ఏడుస్తే మనకు బాధ వచ్చు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి, ఈ జ్ఞానంతో దేవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, నా సృష్టికర్త ఉన్నాడు, అంతా కూడా ప్రాణంలో ఉన్న ఎరుగు నుండే ఉందని గ్రహించి ఆత్మానందంతో ఓడుకుంటుంది. ఎలా వచ్చిందా? ఇప్పుడు నీకు బెచ్చరాల్సిన పని లేదా? కానీ ఇలా కళ్ళు ముచ్చుకుంటే నేను తలంపు ఉందిగా, ఆ తలంపు ఎరుకు లక్షణంతో ఉందిగా, ఎరుకుతోనే ఉన్నావు. అలాగే ఉంది. ఆటోమేటిక్గా ప్రశాంతత హాయి ఉంది కదా, హాయి దానికి పని చేసుకుని తెచ్చుకోండి. ఇంకా బాగుంది, రాజు తగ్గ